అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఆసిఫ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏంటి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు పాల్గొన్నారు? ఎలా ఉంది? మీ గడప గడప కూడా తిరుగుతున్నారు. ప్రజల స్పందన ఎలా వస్తుంది? మంచి స్పందన వస్తుంది. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. మా ఇంట్లో అనేక సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరాయి జగనన్న ద్వారా. మాకు వాలంటరీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. పశ్చిమ నియోజకవర్గంలో 12, 13 డివిజన్లు కొండ ప్రాంతం అయినా సరే అక్కడ కొండ పై భాగాన్ని తీసుకొచ్చి మాకు కొండ చివరి భాగాన్ని తీసుకొచ్చి మాకు పథకాలు అందిస్తున్నారు. మాకు సంక్షేమ పథకాలు చక్కగా వస్తున్నాయని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతుంది. అంటే 2014 నుంచి 19 మధ్య జరిగిన అభివృద్ధి సెంట్రల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉందని మొన్న జల్లికను కామెంట్ చేశారు. కొండ ప్రాంతంలో కానీ మిగతా ప్రాంతంలో నేను చేసిన అభివృద్ధి మాత్రమే ఉందనేది మొన్న జల్లికను కామెంట్ చేశారు. జలీల్ ఖాన్ గారు ఏ కొండెక్కి ఏం అభివృద్ధి చేశారు ఇక్కడ ప్రజలకు తెలీదా? ఇక్కడ జలీల్ ఖాన్ గారు ఏదైనా ఒక మెట్టెక్కాడా అభివృద్ధి చేసేయడానికి, ఆయన చూపించడానికి? జలీల్ ఖాన్ ఇక్కడ వచ్చి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాలా? ఆ టైంలో ఏ అభివృద్ధి చేశారో లేదో మీరు ఇక్కడ ప్రజలందరికీ తెలిసిన విషయమే. అభివృద్ధి జరిగిందంటే 2019లో అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ఈ ప్రజలకు తెలుసు. అబద్ధాలు ఎంత చెప్పినా సరే అది వినడానికి బాగుంటాయి, కానీ నిజ జీవితంలో బాగోయ్యి. తప్పకుండా ప్రజలు ఆశీస్సులు మాకున్నాయి. మా యొక్క సంక్షేమ పథకాలు, మా యొక్క అభివృద్ధి కార్యక్రమాలే మాకు శ్రీరామ రక్షగా మాకు నిలుస్తాయని చెప్పేసి ఈ మీడియా తొందరగా తెలియజేస్తున్నాను. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఇక్కడ పోటీ చేయబోతున్నారు. ఖచ్చితంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన బీజేపీ టీడీపీ కూటమి గెలవబోతుందని చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు తప్ప ప్రజల్లో ఎవరున్నారో, ప్రజాక్షేత్రంలో ఎవరున్నారో తెలుసుకోవాలి ముందు. ప్రజల్లో మేము నిత్యం ప్రజల్లో ఉండి అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుగుణంగా మేము పనిచేస్తున్నాం. మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. అంతేగాని వాళ్ళు ఎక్కడో తెలంగాణలో తలదాచుకొని ఇప్పుడు వచ్చేసి ఎలక్షన్ ముందు వచ్చేసి మాకు ఇప్పుడు ఓట్లు వేసేస్తున్నారు, మేమే గెలుస్తున్నాం మంచి మెజార్టీలతో, అది ఇదని చెప్పి మాయ మాటలు చెప్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించేది ఆ దేవుడు. ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు ఏంటని నిర్ణయించేది. మేము అభివృద్ధి చేసాం, సంక్షేమం ఇచ్చాం కాబట్టే మేము ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. తప్పకుండా ప్రజలందరూ, ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో, పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అడ్డా ఇది. తప్పకుండా భారీ మెజార్టీతో నేను గెలవబోతున్నాను. ఈ యొక్క నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. ఈ యొక్క సీటుని జగనన్నకి నేను కానుకగా ఇస్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తాను. వైసీపీ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు వాలంటీర్లను అడ్డుపెట్టుకుని, సచివాలయ సిబ్బందిని అడ్డుపెట్టుకుని ఓటర్లకి తాయిలాలు ఇస్తున్నారు, గిఫ్ట్లు ఇస్తున్నారు అనేది ప్రధానంగా టీడీపీనే చేస్తున్నారు. జన్మభూమి కమిటీలో ఏం చేశారు మీరు? మాయా జన్మభూమి కమిటీలో ఏం చేశారు మీరు? దోచుకోండి, దాచుకోండి అనే విధానంతో మీ ప్రభుత్వాన్ని నడిపారు. మీ యొక్క నాయకుల లబ్ధి పొందారు, మీ యొక్క ఎమ్మెల్యేలు లబ్ధి పొందారు, మీ యొక్క మినిస్టర్లు లబ్ధి పొందారు, మీ యొక్క కార్యకర్తలు లబ్ధి పొందారే తప్ప ఎవరు లబ్ధి పొందలా. పేద ప్రజలకు లబ్ధి పొందుతున్నారు. పేదలకు అండగా ఉంటున్నాడు జగనన్న. ఏ పథకం ఇచ్చినా పేదల కోసమే. పేదలకి పెత్తందారులు జరిగే యుద్ధంలో పేదల పక్షాన జగనన్న మేమందరం ఉంటాం. తప్పకుండా ఇది ప్రజాపాలన, ప్రజా సంక్షేమ పాలన. జగనన్న రథసారథి, సంక్షేమాల రథసారథి. మళ్ళీ జగనన్న ఎవడు ఎన్ని చెప్పినా, ఎంతమంది కలిసి వచ్చినా జగనన్నే మళ్ళీ సీఎం. తప్పకుండా 175కి 170 స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్పేసి మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫైనల్గా చెప్పండి, టీడీపీ, జనసేన, బీజేపీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. బీజేపీతో పొత్తు ఖరారు అయిపోయిందని తెలుస్తుంది. 3 పార్టీలు కలిస్తే వారు వన్ సైడ్ అయిపోతుంది. 150 స్థానాలు 3 పార్టీలు కూటమికి రాబోతుంది అనేది ఆ 3 పార్టీ నేతలు చెప్తున్నారు. ఎంతసేపటికి ఎవరు పొత్తు కలుస్తారా, ఎవరితో కలుపుకొని తిరుగుదామా, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేద్దామా, లేకపోతే ఇంకేమైనా బీఆర్ఎస్ ఏమైనా వస్తుందేమో మన దాంట్లోకి, లేకపోతే కేఏ పాల్ గారు వస్తారేమో అని వాళ్ళ పొత్తుల కోసం పాకులాడుతున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి ఏం మేలు చేస్తాం, మా మేనిఫెస్టో ఇది అని చెప్పలేకపోతున్నారు. వాళ్ళు చెప్పలేకపోగా వాళ్ళు పొత్తుల కోసం పాకులాడుతున్నారే తప్ప వాళ్ళు ప్రజా సంక్షేమం అవసరం లేదు వాళ్ళకి. మళ్ళీ మాయ పొత్తులతో వచ్చేసి, గుంపులుగా వచ్చేసి మళ్ళీ జగనన్న ఢీ కొడదామని చూస్తున్నారు. సింహం సింగల్గా వస్తుంది, పందులు గుంపుగా వస్తాయి. ఎంతమంది వచ్చినా సరే మళ్ళీ జగనన్నే సీఎం. అది ఆ పైన దేవుడు, ఈ కింద రాష్ట్ర ప్రజలు నిర్ణయం చేశారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఖచ్చితంగా 3 పార్టీలు కలిసి వచ్చినా జగన్ని ఓడించాలని చెప్తున్నారు. పొత్తుల కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని చెప్తున్నారు. 2014-19 వరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి జరగలేదు. 2019-24 వరకు వైసీపీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరిగింది చెప్తే మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి ఉన్నారు. మేడం, ఎలా చూస్తారు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు? ఇందాక మీరు ఆసిఫ్ గారిని అడగడం జరిగింది.
కొండ ప్రాంతం నేను అభివృద్ధి చేశాను అని చెప్పి జలీల్ ఖాన్ గారు అభివృద్ధి కోసం ఫ్యాన్ గుర్తుని పెట్టుకొని గెలిచి అభివృద్ధి కోసం నేను టీడీపీలోకి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిన వ్యక్తి గతంలోన ఏ డివిజన్లకి ఎన్ని కోట్లు ఆయన శాంక్షన్ చేశారు, ఆయన హయాంలోన కోనేరు శ్రీధర్ గారి హయాంలోన ఏ డివిజన్కి ఎన్ని కోట్లు శాంక్షన్ చేశారన్నది వాళ్ళు చెప్పమనండి. ఈరోజు విజయవాడ మేయర్గా నేను 64 డివిజన్లకి ఏ డివిజన్కి ఎన్ని కోట్లు శాంక్షన్ చేశాము, ఎన్ని కోట్ల వరకు ఎక్కడెక్కడ జరిగిందన్నది నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఈరోజు మాటలతో కాదు చేతలతో పనిచేసి చూపిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము లెక్కలతో సహా బయటకు వస్తాము, దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా రండి. మేడం మొత్తంగా లెక్కలతో సహా చెప్తామని చెప్తున్నారు. 2014 నుంచి 19 వరకు ఏం అభివృద్ధి జరిగింది, 19 నుంచి 24 వరకు ఏం అభివృద్ధి జరిగిందని లెక్కలతో సహా వివరిస్తానని మేయర్ రాయన భాగ్యలక్ష్మి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రాయేష్ RTV, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.